మనము క్లాస్లో హాఫ్ లెసన్ చదువుకున్నాం కదమ్మా, మై సినిమా హూ లెసన్. ఇంకా మిగతాది కంటిన్యూ మనము ఈరోజు నేర్చుకున్నాము. స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? మనం ఆ రోజు చదువుకున్న లెసన్ కదమ్మా ఇది. ఇక్కడ మనకు ఏమి టాపిక్ ఏమి ఈరోజు మనం చదువుకున్న టాపిక్ ఏది? మనము మై సినిమా హూ అంటే సినిమా తనకు తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటోంది, నేను సినిమాని అని. మరి మై సినిమా హూ పాఠ కా విధా క్యా హై? మై సినిమా హూ పాఠ కా విధా క్యా హై అంటే నేను ఆ రోజు చెప్పాను, ఆత్మకథ అని చెప్పాను కదా. అంటే అది తనకు తాను చెప్పుకుంటోంది. ఎవరైనా వాళ్ళ గురించి వాళ్ళే రాసుకుంటే అదేమవుతుంది? ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ అవుతుందన్నమాట కదా. మరి మిగతా వాళ్ళు, వేరే వాళ్ళు వాళ్ళ గురించి రాస్తే అది బయోగ్రఫీ అవుతుంది. మరి ఆటోబయోగ్రఫీ అంటే అర్థం ఏమి? ఆత్మకథ. ఆత్మకథ అంటే అర్థం ఏమి? నా గురించి నేను రాసుకోవడం, నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం, దాన్నే మనం ఏమంటాము? ఆత్మకథ. ఇప్పుడు సినిమా కూడా తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటోంది కాబట్టి అది మనకు ఏమవుతుంది? ఆత్మకథ అవుతుంది. మై సినిమా హూ పాఠ కా విధా క్యా హై? మరి మై సినిమా హూ పాఠము ఎలాంటిది, ఏ రకానికి చెందిన పాఠం అది అంటే అది ఒక ఆత్మకథ అన్నమాట. మై అంటే నేను, సినిమా హూ అంటే సినిమాని అని అర్థం. మరి అందులో మనం ఆ రోజు చిత్ర చూసాము. ఇక్కడ చిత్ర చూడండి, చిత్రలో మనకు ఏం కనిపిస్తోంది? ఒక స్కూల్లో పిల్లలందరూ ఏం చేస్తున్నారు? అక్కడ నాటకాలు వేస్తున్నారు. నాటక్ కర్ రహే హై. పాఠశాల మే ఛాత్రోనే నాటక్ కర్ రహే హై అంటే పిల్లలందరూ, స్టూడెంట్స్ అందరూ అక్కడ నాటకం వేస్తున్నారు. ఇంకా మిగతా పిల్లలందరూ ఆ నాటకాన్ని చూస్తున్నారు అనమాట. మరి ఆ రోజు ఏం రోజు అంటే ఆ రోజు అక్కడ బోర్డు ఉంది చూడండి, ఆ స్కూల్లో వాళ్ళు బోర్డు పెట్టి ఆ నాటకం వేస్తున్నారు. విశ్వ సాక్షరతా దివస్, వరల్డ్ లిటరసీ డే అన్నమాట. విశ్వ సాక్షరతా దివస్ అంటే ఇక్కడే మీ చదువుకి గుర్తింపుగా వాళ్ళు ఆ రోజు జరుపుకుంటున్నారు వరల్డ్ లిటరసీ డే. దాన్నే మనము విశ్వ సాక్షరతా దివస్ అని అంటామన్నమాట. ప్రపంచ అక్షరాస్యత దినము అంటారు తెలుగులో అయితే. మరి ఆ చిత్రాన్ని మనం చూసాము. దాని తర్వాత ఏం చేసాము? కింద ప్రశ్న ఇచ్చారు. ఆ ప్రశ్న గురించి మనము చదువుకుందాం. మరి ప్రశ్నలో మనం ఏం చదువుకున్నాము? చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై అంటే ఫస్ట్ క్వశ్చన్ లో మనకు ఏం కనిపిస్తుంది? అక్కడ చిత్రంలో చిత్రమే బచ్చే నాటక్ కర్ రహే హై और लोग उस नाटक को देख रहे हैं కదా. పిల్లలందరూ అక్కడ నాటకం వేస్తూ ఉంటే ప్రజలందరూ ఆ నాటకాన్ని, మిగతా పిల్లలు లేకపోతే ఇంకా మిగతా ప్రజలందరూ ఆ నాటకాన్ని చూస్తున్నారు. సెకండ్ క్వశ్చన్ చూడండి, వే క్యా కర్ రహే హై? వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? వే నాటక్ కర్ రహే హై, వే నాటక్ కర్ రహే హై అని చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? నాటకం వేస్తున్నారు. థర్డ్ క్వశ్చన్ చూడండి, నాటక్ మే క్యా బతాయా జా రహా హోగా? మరి ఆ నాటకం దేని గురించి అయి ఉంటుంది అంటే వాళ్ళు వెనకల బోర్డు పెట్టి మరి నాటకం వేస్తున్నారు. చూడండి, ఆ నాటకం దేని గురించి అయి ఉంటుంది? విశ్వ సాక్షరతా దివస్ గురించి ఉంటుంది. అంటే మనకు చదువు యొక్క విలువ ఎలా ఉంటుంది, చదువుకుంటే ఎలా ఉంటుంది, చదవకపోతే ఎలా ఉంటుంది అనే విషయము ప్రజలందరికీ తెలియజేయడానికి ఆ నాటకాన్ని వాళ్ళు వేస్తున్నారు. అక్కడ మనం ఏం చెప్పాలి? నాటక్ మే క్యా బతాయా జా రహా హోగా అంటే నాటక్ మే విశ్వ సాక్షరతా దివస్ కే బారే మే బతాయా జా రహా హోగా. విశ్వ సాక్షరతా దివస్ కే బారే మే నాటక్ మే బతాయా జా రహా హోగా. మరి ప్రపంచ అక్షరాస్యత దినమును మనం ఏ విధంగా జరుపుకోవాలి, ఇక్కడ చదువు యొక్క విలువ ఏ విధంగా ఉంది, చదువుకుంటే ఎలా ఉంటుంది అని అవేర్నెస్ తేవడానికి ఆ పిల్లలందరూ అక్కడ నాటకం వేస్తున్నారన్నమాట. ఇది మనకు ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్న 3 క్వశ్చన్స్, దాని యొక్క ఆన్సర్స్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనము లెసన్ లోకి వెళ్ళాము కదా. మరి లెసన్ లో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, ఏం కనిపిస్తుంది? పైన మనకు సినిమా రీల్ కనిపిస్తోంది కదా, పైన సినిమా రీల్ కనిపిస్తోంది. ఇంకా కింద ఇదంతా మనకు స్క్రీన్ అన్నమాట. స్క్రీన్ పైన కర్టెన్ ఉంది చూడండి కదా, కర్టెన్ లాగుంది. మరి సినిమా హాల్లో ఇలాగే ఉంటుంది కదా మనకు. సినిమా హాల్లో సినిమా స్టార్ట్ అయ్యే ముందర కర్టెన్ ఎత్తుతారనమాట.
మరి అదే కర్టెన్ అది. దాని తర్వాత పెద్ద గోడ ఉంటుంది, ఆ గోడకు కర్టెన్ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ కి కర్టెన్ ఉంటుంది అనమాట. సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు కర్టెన్ ఎత్తుతారు, మరి సినిమా క్లోజ్ అయినాక కర్టెన్ ని మరి క్లోజ్ చేస్తారు. ఇది మనకు సినిమా స్క్రీన్ అయితే, అది కర్టెన్ అయితే, ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళంతా సినిమా చూడడానికి వచ్చి కూర్చున్నారనమాట. ఇప్పుడు సినిమా థియేటర్ లాగా మీకు అది కనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత ఇక్కడ మనకు పక్కన చూసుకున్నట్లయితే ఏముంది? ఒకరి ఫోటో ఉంది కదా. వాళ్ళెవరో నేను మరి మీకు లెసన్ లో వస్తుంది చెప్తాను. ఒక ఫోటో ఉంది. దాని తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఏముంది? ఒక అవార్డు ఉందన్నమాట. మరి ఆ అవార్డు దేని గురించో నేను మీకు మరి లెసన్ లో వస్తుంది, అప్పుడు చెప్తాను. ఇప్పుడు మీరు ఈ చిత్రం చూసారనమాట. ఈ చిత్రంలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? సినిమా రీల్ కనిపిస్తోంది, సినిమా స్క్రీన్ కనిపిస్తోంది, దానిపైన కర్టెన్ కనిపిస్తోంది, కింద లోగ్ అంటే ప్రజలందరూ వచ్చి సినిమా చూడడానికి కూర్చున్నారనమాట. ఇంకా పక్కన ఫోటో ఒకరి ఫోటో ఉంది, ఈ పక్క చూస్తే ఒక అవార్డు ఉందన్నమాట. ఇంకా మనము లెసన్ లోకి వెళ్తే, లెసన్ చదివితే ఇక్కడ లెసన్ లో ఫస్ట్ ఏం చేస్తోంది? సినిమా తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటోంది కాబట్టి ఫస్ట్ చెప్తోంది చూడండి, ప్యారే బచ్చోం. ప్యారే బచ్చోం అంటే ప్రియమైన పిల్లల్లారా, ప్రియమైన పిల్లలు అని మీకు చెప్తోంది అనమాట. తన గురించి తాను మీకు చెప్తోంది. ఎవరికి? పిల్లలకు చెప్తోంది అనమాట సినిమా. నమస్తే ప్యారే బచ్చోం, ప్రియమైన పిల్లల్లారా, నమస్తే నమస్తే అని పెడుతోంది. కైసే హో, కైసే హో అంటే ఎలా ఉన్నారు, మీరందరూ ఎలా ఉన్నారు అని అడుగుతోంది మిమ్మల్ని సినిమా. ముఝే నహీ పహచానా, నన్ను మీరు గుర్తించలేదా? ముఝే నహీ పహచానా, నన్ను మీరు గుర్తించలేదా? కోయి బాత్ నహీ, ఏం పర్వాలేదులే. కోయి బాత్ నహీ అంటే ఏం పర్వాలేదులే. ఇప్పుడు ఏమంటోంది? ప్రియమైన పిల్లల్లారా అని చెప్పి, నమస్తే అని చెప్పి, ఎలా ఉన్నారు అని అడిగి, నన్ను మీరు గుర్తించలేదా అని అడుగుతోంది. అయినా మీరు సినిమాను గుర్తిస్తారు కదా, సినిమా అంటే అందరికీ తెలుసు. ఇక్కడ ఏమంటోంది? మీరు ఎస్ అన్నారు, నో అన్నారు. మళ్ళీ ఇక్కడ ఏమంటోంది సినిమా? కోయి బాత్ నహీ, ఏం పర్వాలేదులే అని మరి తనను తాను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకుంటోంది. ప్రొజెక్టర్ సే మై చల్తా హూ. ప్రొజెక్టర్, ప్రొజెక్టర్ అంటే ఇక్కడ ఏమి? మామూలుగా మనకు స్క్రీన్ అనమాట. ప్రొజెక్టర్ అంటే మీరు ప్రొజెక్టర్ క్లాసులు చూసింటారు కదమ్మా. ప్రొజెక్టర్ అంటే ఐడియా ఉంది కదా మీకు? ఒక లైట్ పడితే ఆ లైట్ నుంచి మనకు స్క్రీన్ కనిపిస్తుంది. ప్రొజెక్టర్ అంటారు. ఏమమ్మా మీకు ప్రొజెక్టర్ అంటే ఐడియా ఉంది కదా? ముందు మనకు తోలు బొమ్మలాట ఆడించేవాళ్ళు చూసారా మీరు? ఇట్లా స్క్రీన్ వెనకాల లైట్ పెట్టి ఇలా తిప్పేవాళ్ళు అన్నమాట. అన్ని ఐడియా ఉందా మీకు? ఏమ్మా ప్రొజెక్టర్ అంటే ఐడియా ఉంది కదా? ఆ ప్రొజెక్టర్ అంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక పెద్ద గోడ ఉంటుంది అనుకోండి, ఆ గోడ పైన స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ పైకి దూరం నుంచి మనము ఒక లైట్ ని ఫోకస్ చేస్తే ఆ లైట్ ద్వారా మనకు స్క్రీన్ కనిపిస్తుంది, వీడియో ఆడియో అంతా కనిపిస్తుంది అనమాట. అది ప్రొజెక్టర్. మామూలుగా కొంతమంది ప్రొజెక్టర్ క్లాసులు కూడా జరుపుతూ ఉంటారు. దాన్నే మనం ప్రొజెక్టర్ అంటాము. ప్రొజెక్టర్ సేమై చల్తా హూ, నేను ప్రొజెక్టర్ ద్వారా చల్తా హూ అంటే నడుస్తాను అని అర్థం కాదు. ఇక్కడ ప్రొజెక్టర్ ద్వారా నా ఏమి ఇక్కడ ఆడియో వీడియో అనేది కనిపిస్తుంది. సినిమా ఎలా కనిపిస్తుందంట? ప్రొజెక్టర్ ద్వారా కనిపిస్తుంది. పర్దే పర్ మై దిక్తా హూ. పర్దా అంటే ఏం చెప్పాను నేను? స్క్రీన్ అని చెప్పాను కదా ఆ రోజు. పర్దా అంటే ఏం చెప్పానమ్మా? స్క్రీన్ పైననే నేను మీకు కనిపిస్తాను. మనోరంజన్ సబ్కా కర్తా హూ. మరి మనోరంజన్ అనే వర్డ్ కి మీనింగ్ కూడా చెప్పాను. మరి మనోరంజన్ అంటే? మనోరంజన్ సబ్కా కర్తా హూ. సినిమా చూడడానికి ఎందుకు వెళ్తారు అందరూ? ఎక్కడానికా, నవ్వడానికా? సినిమా చూడడానికి వెళ్తారు కదా అందరూ. ఎందుకు వెళ్తారు? మనోరంజన్ అంటే ఏమి?
మనోరంజన్ సబ్కా కర్తా హూ, నేను అందరినీ సంతోష పెడతాను. మనోరంజన్ అంటే ఏమమ్మా, అందరినీ బాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటట్లు ఎంటర్టైన్మెంట్ అన్నమాట. మనోరంజన్ అంటే ఎంటర్టైన్మెంట్. అందరికీ నేను వాళ్ళకి ఎప్పుడైనా ఎవరికైనా బోర్ కొట్టింది అనుకోండి, వాళ్ళు సినిమాకి వెళ్తారు. ఎవరికన్నా సినిమా చూడాలనిపించింది అనుకోండి, వాళ్ళు సినిమాకి వెళ్తారు. మరి ఎవరికన్నా సంతోషంగా ఉండాలనిపించింది అనుకోండి, వాళ్ళు సినిమాకి వెళ్తారు. ఇలా మనోరంజన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎంజాయ్ చేయడానికి సినిమాకు వెళ్తారన్నమాట. మనోరంజన్ సబ్కా కర్తా హూ, మనోరంజన్ అంటే ఎంటర్టైన్మెంట్. నేను అందరికీ సంతోషంగా ఉండేటట్లు చేస్తాను. జల్దీ బతావో కౌన్ హూ మై, మరి ఇప్పుడు చెప్పండి ఎవరిక్కడ మిమ్మ ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది తనకు తాను? సినిమానే కదా. జల్దీ బతావో, తొందరగా చెప్పండి. కౌన్ హూ మై, ఎవరు నేను అని అడుగుతోంది. మరి ఎవరు మీకు ఇవన్నీ చెప్తున్నారమ్మా? ఎవరు చెప్తున్నారు మీకు ఈ మాటలన్నీ? సినిమా చెప్తోంది. నెక్స్ట్, షబాష్ తుమ్నే సహీ బతాయా, వెరీ గుడ్, నువ్వు కరెక్ట్ గా చెప్పావు అని ఇప్పుడు సినిమా చెప్తోంది. తుమ్నే సహీ బతాయా, నువ్వు కరెక్ట్ చెప్పావు. మై సినిమా హూ, నేను సినిమానే అని చెప్తోంది అనమాట. తుమ్ సభీకో ముझे देखना अच्छा लगता है ना, మీ అందరికి నన్ను చూడడం అంటే చాలా ఇష్టం కదా. అచ్చా లగతా హైనా అంటే చాలా బాగుంటుంది కదా నన్ను చూడడం అంటే. సినిమా చూడడం ఎవరికి ఇష్టం లేదు? ఎవరికన్నా ఇష్టం లేదా సినిమా చూడడం? అందరికీ ఇష్టమే కదా సినిమా చూడడం అంటే. నాకు మీకు అందరికీ ఇష్టమేనా? ఇష్టం కదా. తుమ్ సభీకో ముझे देखना अच्छा लगता है ना, మీ అందరికి నన్ను చూడడం అంటే చాలా ఇష్టం కదా, బాగుంటుంది కదా అని అడుగుతోంది సినిమా. ముझे भी तुमसे मुलाकात करना अच्छा लगता है, నాకు కూడా మిమ్మల్ని కలిసి మీతో మీరందరూ నా సినిమా చూస్తుంటే నాకు చాలా బాగుంటుంది అని సినిమా కూడా చెప్తోంది. छुट्टी के समय में मुझे देखने के लिए ఉత్సుక్ రహతే హోనా అని అడుగుతోంది ఇప్పుడు. మరి చూడండి ఇప్పుడు ఏమంటోంది, సెలవు రోజుల్లో. చుట్టీకే సమయ్ అంటే ఏమమ్మా, సెలవు రోజుల్లో, హాలిడేస్ టైంలో. చుట్టి అంటే హాలిడే అన్నమాట, సెలవు. చుట్టీకే సమయ్, మరి హాలిడే సమయంలో ముझे देखने के लिए, నన్ను చూడడానికి, ఉత్సుక్ రహతే హోనా, ఉత్సుక్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు హాలిడే వచ్చిందనుకో, సినిమాకి వెళ్ళాలి, సినిమా చూడాలి అని మనం అనుకుంటాం కదా. ఎప్పుడైనా హాలిడేస్ రోజే మంచి మంచి సినిమాలు వేస్తుంటారు టీవీలో, అప్పుడు మనకి ఇంకా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎట్లా హాలిడే కదా, ఇంట్లో కూర్చొని సినిమా చూద్దాము, లేకపోతే థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దాము అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాం అన్నమాట మనం. ఉత్సుకత అంటే ఇంట్రెస్ట్ అన్నమాట, యాక్టివ్నెస్. ఉత్సుకత అంటే ఏమమ్మా, ఇంట్రెస్ట్ లేకపోతే యాక్టివ్ అన్నమాట. ఎందుకు యాక్టివ్ గా ఉన్నారు? ఆ రోజు చుట్టి కాబట్టి. చుట్టి అంటే అర్థం ఏమి? సెలవు. ఆ రోజు సెలవు కాబట్టి మనం అందరము చాలా ఇంట్రెస్ట్ గా సినిమా చూడడానికి వెళ్తాము, లేకపోతే టీవీలో వచ్చే సినిమాలు ఇంట్రెస్ట్ గా చూస్తాము. ముझे भी तुम्हें ఆనందిత్ కర్నా అచ్చా లగతా హై, నాకు కూడా మిమ్మల్ని సంతోష పెట్టడం అంటే చాలా ఇష్టము, చాలా బాగుంటుంది అని చెప్తోంది సినిమా. ముझे भी तुम्हें ఆనందిత్ కర్నా, ఆనందిత్ అంటే అర్థం ఏమి? ఆనందిత్ అంటే అర్థం ఏమి? సంతోషపెట్టడం నాకు కూడా చాలా ఇష్టము అని సినిమా చెప్తోంది అనమాట. ఇప్పుడు సినిమా తనకు తాను చూడండి ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటోందో. మీరు చెప్పారు ఎవరు నేను అని అడిగితే సినిమా నువ్వు సినిమావి అని మీరు చెప్పారు. కాబట్టి సినిమా ఇప్పుడు ఏమంటోంది, షబాష్ తుమ్నే సహీ బతాయా, నువ్వు కరెక్ట్ చెప్పారు, లేకపోతే మీరు కరెక్ట్ చెప్పారు. మై సినిమా హూ, నేను సినిమానే. తుమ్ సభీకో ముझे देखना अच्छा लगता है, మీ అందరికీ నన్ను చూడడం అంటే చాలా ఇష్టం కదా. ముझे भी तुमसे मुलाकात करना अच्छा लगता है, నాకు కూడా మీతో కలిసి మీరు నన్ను చూస్తూ ఉంటే నాకు కూడా చాలా బాగుంటుంది అని చెప్తోంది. చుట్టీకే సమయ్, ఇప్పుడు సెలవు రోజుల్లో చూసుకుంటే మీరందరూ ముझे देखने के लिए, నన్ను చూడడానికి ఉత్సుక్ రహతే హోనా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు కదా. ముझे भी तुम्हें ఆనందిత్ కర్నా అచ్చా లగతా హై, నాకు కూడా మిమ్మల్ని సంతోష పెట్టడం చాలా బాగుంటుంది, చాలా ఇష్టము, మీరందరూ నన్ను చూసి ఎంజాయ్ చేస్తుంటే నాకు కూడా చాలా బాగుంటుంది అని సినిమా చెప్తోంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి అమ్మా, ఇప్పుడు సినిమా తన గురించి తాను చెప్పింది.
ఇప్పుడు నెక్స్ట్ పేరా మనం చూసుకున్నట్లయితే ఏమంటోంది సినిమా, మేరా జన్మ విదేశ్ మే హువా. ఇప్పుడు నెక్స్ట్ పేరాలో ఏం చెప్తోంది చూడండి, మేరా జన్మ విదేశ్ మే హువా. మేరా జన్మ అంటే ఆ సినిమా పుట్టినదన్నమాట. ఎక్కడ పుట్టిందంట సినిమా? విదేశ్. విదేశ్ అంటే ఏమి? విదేశ్ అంటే విదేశాలు కదా. విదేశాలు అంటే పక్క దేశాలు అన్నమాట. ఏదో వేరే దేశం, మన దేశం కాదు, అంటే మన ఇండియా కాదు, వేరే దేశం. దాన్నే మనము విదేశ్ అంటాం. విదేశ్ మే హువా, మేరా జన్మ విదేశ్ మే హువా, కింటూ భారత్ మే ముझे लाने का श्रेय मेरे पितामह दादा साहेब फाल्के को जाता है. ఇంకా ఈ సెంటెన్స్ చూడండి ఏమంటోంది, కింటూ భారత్ మే ముझे లానే కా శ్రేయ్. సరే నేను విదేశాల్లో పుట్టాను. సినిమా ఏమంటోంది, నేను విదేశాల్లో ఫస్ట్ పుట్టానన్నమాట. మరి భారతదేశానికి ఎప్పుడు వచ్చాను, నేను ఎవరి ద్వారా వచ్చాను అని చెప్తోందన్నమాట. కింటూ భారత్ మే ముझे లానే కా శ్రేయ్. మరి ఈ సినిమాని భారతదేశానికి తెచ్చిన వాళ్ళు ఎవరంట? పితామహ్ దాదాసాహెబ్ ఫాల్కే. ఎవరంటమ్మా సినిమాను ఫస్ట్ ఇండియాకు తెచ్చి ఇంట్రడ్యూస్ చేసిన అతను? దాదాసాహెబ్ ఫాల్కే. అతని పేరు అన్నమాట. అది ఏం పేరు అతని పేరు? దాదాసాహెబ్ ఫాల్కే. చెప్పండి మీరు కూడా, దాదాసాహెబ్ ఫాల్కే. దాదాసాహెబ్ ఫాల్కే. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే నేను ఫోటో చూపించాను కదా, ఇక్కడ అతడు ఉన్నాడు చూడండి, ఆయనే అన్నమాట. ఆయన పేరే దాదాసాహెబ్ ఫాల్కే. ఆయనే ఫస్ట్ సినిమాను మన ఇండియాకు తెచ్చి ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ఆయన పేరే దాదాసాహెబ్ ఫాల్కే. మరి ఇతడు ఫస్ట్ సినిమాని తీసుకువచ్చి మన ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశాడు, అంటే మన ఇండియాలో ఫస్ట్ సినిమాను స్క్రోల్ చేశాడు కాబట్టి, నడిపించాడు కాబట్టి ఇతడు సినిమాకి ఏమవుతాడంట? ఆయన సినిమాకి వచ్చి పితామహ్ అంటే తండ్రి లాంటి వాడు అన్నమాట. తండ్రి లాంటి వారు అని చెప్పొచ్చు. సినిమాకు తండ్రి లాంటి వాళ్ళు ఎవరిక్కడ అంటే దాదాసాహెబ్ ఫాల్కే. ఎందుకు ఇతడు సినిమాకి తండ్రి లాంటి వాడు అంటే, ఫస్ట్ విదేశాల్లో పుట్టిన సినిమాని మన భారతదేశానికి తెచ్చి మన భారతదేశంలో నడిపించిన వ్యక్తి అన్నమాట. అందుకోసమే ఆయన్ని మనము ఏమని పిలుస్తాము? సినిమాకే పితామహ్ కదా. అంటే సినిమాకు ఒక తండ్రి లాంటి వాడనమాట. ఫస్ట్ ఆ సినిమాని మన ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసిన అతడనమాట. కాబట్టి సినిమాకి పితామహ్ కౌన్ హై అంటే మీరేం చెప్పాలి ఆన్సర్? సినిమాకే పితామహ్ కౌన్ హై. ఇప్పుడు నేను పేరు చెప్పాను కదా, ఆ పేరు చెప్పండి. దాదాసాహెబ్ ఫాల్కే. చెప్పండి అమ్మా. సినిమాకే పితామహ్ కౌన్ హై అంటే దాదాసాహెబ్ ఫాల్కే. మీరు చెప్పండి, దాదాసాహెబ్ ఫాల్కే అని చెప్పండి. దాదాసాహెబ్ ఫాల్కే ఎవరిక్కడ? సినిమాకే పితామహ్. మేరా జన్మ విదేశ్ మే హువా. ఇప్పుడు చూడండి అమ్మా, మేరా జన్మ విదేశ్ మే హువా. మరి సినిమా కా జన్మ కహా హువా? ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తున్నాను, ఆన్సర్ చెప్పండి. సినిమా కా జన్మ కహా హువా? కహా హువా? దేశ్ మే హువా, విదేశ్ మే హువా? ఈజీ కదా. మీరు ఇప్పుడు నేను చెప్పాను, ఆన్సరే చెప్తున్నాను నేను. సినిమా కా జన్మ కహా హువా. ఎక్కడ సినిమా ఫస్ట్ పుట్టింది? దేశంలోనా విదేశంలోనా? విదేశ్ మే హువా. విదేశ్ మే హువా. మేరా జన్మ విదేశ్ మే హువా అనేది కాబట్టి సినిమా కా జన్మ కహా హువా అంటే విదేశ్ మే హువా. సినిమాకి పితామహ్ కౌన్ హై? ఎవరు సినిమా యొక్క పితామహ్, తండ్రి లాంటి వాళ్ళు ఎవరు సినిమాకి? దాదాసాహెబ్ ఫాల్కే. దాదాసాహెబ్ ఫాల్కే అన్నమాట. ఫాల్కే. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. सन 1913 में उन्होंने राजा हरिश्चंद्र के नाम से मुझे आपके सामने लाया. ఇంకా నెక్స్ట్ సెంటెన్స్ కి మీనింగ్ చూడండి. सन 1913. सन 1913 అంటే మనకి ఇక్కడ ఏమంటుంది? సంవత్సరం అన్నమాట. ఏ సంవత్సరంలో సినిమా ఫస్ట్ మనకు ఇండియాలో ఇంట్రడ్యూస్ అయిందంటే 1913లో. 1913లో सन 1913. ఇక్కడ సన్ అన్నారు కదా. సన్ అంటే మనకేమి?
ఆఫ్టర్ క్రైస్ట్ అన్నమాట. అంటే క్రీస్తు పుట్టిన తర్వాత దాన్ని మనము సన్ అని హిందీలో చెప్పుకుంటాము. 1913 1913 అంటే అర్థమేమి? 1913 నెంబర్ చెప్పండి, అక్కడ ఎంత ఉంది సంవత్సరం? 1913. 1913. మరి ఇప్పుడు ఏ సంవత్సరం నడుస్తోంది మనకి ఇక్కడ? 2020 కదా ఇది, 2000. అవునా కదా? ఇప్పుడు మనకు మన ఇయర్ ఏదా? మన 2020. మరి సినిమా ఫస్ట్ మన ఇండియాకు ఇంట్రడ్యూస్ అయ్యి ఎన్ని రోజులైంది? లెక్క పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక 80, ఒక 100, ఒక 8, 108 ఇయర్స్ అయింది దాదాపుగా, దగ్గరగా 108, 107 ఇయర్స్ అయిందనమాట సినిమా మన ఇండియాకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యి. మరి ఇప్పుడు 1913లో దాదాసాహెబ్ ఫాల్కే గారు ఏం చేశారు? రాజా హరిశ్చంద్రకే నామ్సే ఫస్ట్ సినిమా అన్నమాట. మన ఇండియాలోనే ఫస్ట్ సినిమా పేరు ఏం పేరమ్మా అది? రాజా హరిశ్చంద్ర. సినిమా పేరు ఏం పేరు? రాజా హరిశ్చంద్ర. సినిమా పేరు చెప్పండి. రాజా హరిశ్చంద్ర. ఫస్ట్ సినిమాను తెచ్చాడనమాట. ఆ సినిమా పేరు రాజా హరిశ్చంద్ర కే నామ్సే ముఝే ఆప్కే సామ్నే లాయా, నన్ను మీకు ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఇప్పుడు మనము ఇక్కడ నుంచి 3 క్వశ్చన్స్ చూడొచ్చు. చూడండి. సినిమా కా జన్మ కహా హువా? సినిమా కా జన్మ విదేశ్ మే హువా కదా. ఇప్పుడు నెక్స్ట్, సినిమా కే పితామహ్ కౌన్ హై? సినిమా కే పితామహ్ కౌన్ హై? दादा साहेब फाल्के. दादा साहेब फाल्के सिनेमा के पितामह है. सिनेमा किस वर्ष में हमारे देश को आया? सिनेमा किस वर्ष में? 1913. 1913. वेरी गुड अम्मा. 1913 में सिनेमा हमारे देश को आया. पहला सिनेमा कौन सा है? पहला सिनेमा అంటే ఫస్ట్ సినిమా ఏది? राजा हरिश्चंद्र. రాజా హరిశ్చంద్ర కే నామ్ సే ముఝే ఆప్కే సామ్నే లాయా, నన్ను మీ ముందరకు తెచ్చారు. ఎవరు తెచ్చారు ఇది? ఈ సినిమాని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? రాజా హరిశ్చంద్ర. దాదా సాహెబ్ ఫాల్కే. దాదా సాహెబ్ ఫాల్కే మనకు ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ఆప్కే సామ్నే లాయా. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. దేశ్ విదేశ్ కే సమాచార్ పత్రో మే మేరా లాడలే దాదా సాహెబ్ ఫాల్కే కి ఖూబ్ ప్రశంసా కీ గయి. ఇంకా నెక్స్ట్ సెంటెన్స్ కి మీనింగ్ చూడండి అమ్మా. దేశ్ విదేశ్ కే సమాచార్ పత్రో మే అన్నారు. దేశ్ విదేశ్ అంటే దేశంలోను, తర్వాత విదేశంలోను, విదేశాలలోను, మన దేశంలో కూడా. సమాచార్ పత్రో మే, సమాచార్ పత్ర అంటే న్యూస్ పేపర్స్. సమాచార్ పత్ర అన్నా అఖబార్ అన్నా ఒకటే అనమాట. న్యూస్ పేపర్స్ ని హిందీలో ఏమని పిలుస్తారమ్మా? సమాచార్ పత్ర అన్నా చెప్తారు, లేకపోతే అఖబార్. అఖబార్ అంటే ఏమి? న్యూస్ పేపర్. గుర్తుపెట్టుకోండి, అఖబార్. ముఝే అఖబార్ పढ़नी चाहिए, ముఝే అఖబార్ పढ़नी चाहिए, లేకపోతే ముఝే హమ్ సబ్కో అఖబార్ పढ़ना अच्छी ఆదత్ హై. మనమంతా ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం అనేది మంచి అలవాటు అన్నమాట. చదవాలా చదవకూడదా న్యూస్ పేపరు? చదవాలి కాబట్టి మరి న్యూస్ పేపర్ ని హిందీలో ఏమని పిలుస్తారు? సమాచార్ పత్ర. సమాచార్ పత్ర, అఖబార్. ఎక్కువగా యూజ్ చేసేవాడు అఖబార్ అన్నమాట. ఇంకా మనము ప్రొఫెషన్ గా యూజ్ చేసుకుంటే సమాచార్ పత్ర అని చెప్పచ్చు. ఇక్కడ మీకు సమాచార్ పత్ర అని ఉంది కాబట్టి మీరు సమాచార్ పత్రే చెప్పండి, అఖబార్ అని గుర్తు పెట్టుకోండి. देश विदेश के समाचार पत्रों में मेरे लाडले दादा साहेब फाल्के की खूब प्रशंसा की गई. దేశంలోను తర్వాత విదేశంలోను సమాచార పత్రం అంటే మన అన్ని న్యూస్ పేపర్స్ లోను, విదేశాలలో వచ్చే న్యూస్ పేపర్స్ లో కూడా, మన దేశంలో వచ్చే అన్ని న్యూస్ పేపర్స్ లో కూడా మేరే లాడలే దాదా సాహెబ్ ఫాల్కే. మేరే లాడలే అంటే నాకు ప్రియమైన దాదా సాహెబ్ ఫాల్కే యొక్క పేరు అన్నమాట. ఇక్కడ సినిమా చెప్తోంది. ఎందుకు సినిమాకి దాదా సాహెబ్ ఫాల్కే అంటే ఇష్టమా? ఎందుకు ఇష్టము? ఎందుకంటే ఈ దాదా సాహెబ్ ఫాల్కే గారు ఫస్ట్ సినిమాని మన ఇండియాకు తెచ్చారనమాట. అందుకోసమే ఆయన అంటే సినిమాకు చాలా ఇష్టం. మేరా లాడలా. లాడలా అంటే
చాలా ఇష్టమైన వ్యక్తి అన్నమాట. లాడలా అంటే అర్థం ఏమమ్మా? ఇష్టమైన వ్యక్తి. ఎవరికి ఇష్టము? దాదాసాహెబ్ ఫాల్కే ఎవరికి ఇష్టం ఇక్కడ? సినిమాకి మిస్. సినిమాకి ఇష్టం అన్నమాట. फाल्के की खूब ప్రశంసా की गई. అన్ని సమాచార పత్రంలోనూ దాదాసాహెబ్ ఫాల్కే యొక్క పేరు చాలా పాపులర్ అయిందనమాట. చాలా ఫేమస్ అయిపోయింది. అందరూ బాగా ఆయన్ని పొగిడేశారు. ప్రశంస అంటే అర్థం ఏమి? పొగడడం. తారీఫ్ కన్నా అంటే ఏమమ్మా? పొగడడం అన్నమాట. అతని దాదాసాహెబ్ ఫాల్కేని బాగా పొగిడారన్నమాట అందరూ. ఎందుకు పొగిడారు ఆయన్ని? ఎందుకు ఆయన్ని అందరూ ఫేమస్ చేశారు అంటే ఆయన ఫస్ట్ ఒక సినిమా తీసి సొంతంగా తనకు తానే ఒక సినిమా తీశాడు. ఆ సినిమా పేరు రాజా హరిశ్చంద్ర. ఏ సంవత్సరంలో ఆ సినిమా తీశాడు అతడు? 1913లో ఆ సినిమా తీసి ఫస్ట్ మన దేశంలో సినిమాను మొదలుపెట్టిన వ్యక్తి అన్నమాట. అందుకోసమే ఆయన యొక్క పేరు దేశ విదేశాల యొక్క సమాచార పత్రాలలో చాలా మారుమ్రోగిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. మేరీ ఖుషీకి ఠికానా నా రహా. ఇప్పుడు ఇదంతా చూస్తూనే సినిమాకి చాలా హ్యాపీ అయిందనమాట. సినిమా చాలా సంతోషపడింది. సినిమాకి ఇంకా హద్దులు లేవు. అంటే చాలా చాలా సంతోషపడింది అనమాట. మేరే ఖుషీకా ఠికానా నా హోనా అంటే చాలా సంతోషపడ్డాం. ఎక్కువ సంతోషపడింది. ఎందుకు ఎక్కువ సంతోషపడింది? ఈ దాదాసాహెబ్ ఫాల్కే యొక్క పేరు అన్ని సమాచార పత్రంలో బాగా పొగిడారు కాబట్టి ఆయన్ని. అందుకోసము సినిమాకి చాలా సంతోషం వేసిందన్నమాట ఇదంతా చూస్తూ ఉంటే. ఉన్హోనే మేరా భవిష్య ఉజ్వల్ కర్ దియా. మన ఇండియాలో సినిమా ఈ రోజు ఉంది అంటే దానికి కారణం ఎవరమ్మా? దాదాసాహెబ్ ఫాల్కే గారు. మరి ఆ రోజు ఆయనే ఆ పని చేయకపోతే ఈ రోజు మనకు సినిమా అనేది ఇంత ఖుషీకా ఠికానా నా రహా. ఇక్కడ ఏమంటమ్మా? ఖుషీకా ఠికానా నా రహా అంటే నాకు చాలా సంతోషం వేసింది ఇవన్నీ చూస్తూ ఉంటే అని చెప్పింది అనమాట. ఉన్హోనే మేరా భవిష్య ఉజ్వల్ కర్ దియా. ఇప్పుడు ఆ దాదాసాహెబ్ ఫాల్కే గారు లేకపోతే ఈ రోజు నాకు ఫ్యూచర్, భవిష్య అంటే ఫ్యూచర్ అన్నమాట, నా భవిష్యత్ అనేది ఉండేది కాదు. నా భవిష్యత్తు ఇంత బాగుందంటే, ఈ రోజు సినిమా ఇంత బాగా ఫేమస్ అయిందంటే కారణం ఎవరంటమ్మా? దాదాసాహెబ్ ఫాల్కే గారు. ఆయనను సినిమాకే జన్మదాత లేకపోతే సినిమాకే పితామహ అని కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు ఈ లెసన్ వింటూనే మీకు సినిమాకే పితామహ అంటే ఎవరు గుర్తుకు రావాలి? ఎవరు గుర్తుకు రావాలి మీకు సినిమాకి పితామహ అంటే? దాదాసాహెబ్ ఫాల్కే. దాదాసాహెబ్ ఫాల్కే గారు గుర్తుకు రావాలన్నమాట. ఇప్పుడు సినిమా తన గురించి తాను చెప్తాను చూడండి. ఉన్హోనే మేరా భవిష్య ఉజ్వల్ కర్ దియా. ఆయన నా యొక్క భవిష్యత్తుని ఏం చేశారంటమ్మా? భవిష్యత్తుని చాలా బాగా పాపులర్ చేశారనమాట. ఆయనే లేకపోతే ఈ రోజు నాకు ఈ స్థాయి ఉండేది కాదు అని చెప్తోంది. ఇంకా నెక్స్ట్ పేరా చూడండి. మేరీ కితనీ భీ ప్రశంసా క్యూ నా కరే కింటూ మేరా నిర్మాత తో మనుష్య హీ హై. ఇక్కడ ఏమంటుంది మళ్ళీ సినిమా? మేరీ కితనీ భీ ప్రశంసా క్యూ నా కరే. నన్ను ఎంత బాగా పొగిడినా కూడా కింటూ మేరా నిర్మాత తో మనుష్య హీ హై. మేరా నిర్మాత అంటే నన్ను నిర్మించిన వాళ్ళు. నిర్మాత అంటే ఎవరమ్మా ఇక్కడ? నిర్మాత అంటే ఏం చేస్తాడు? నిర్మాత ఏం చేస్తాడు? డైరెక్టర్. ఇప్పుడు కథ రాస్తాడనమాట. కథ రాసే వాళ్ళు అతడు స్టోరీ ఇస్తాడు. స్టోరీ ఇస్తే ఆ స్టోరీని ఒక రూపంలో తెచ్చేవాడే ఇక్కడ నిర్మాత. మనకు నిర్మాత అనేవాడు, డైరెక్టర్ అనేవాడు చాలా చాలా ముఖ్యం అన్నమాట సినిమాకు. మరి ఈ నిర్మాత ఎవరు ఇక్కడ మనకు? మనుష్య హై. మనుషులే కదా సినిమాను తయారు చేసింది. అందుకోసమే నా నిర్మాత నన్ను ఎంత పొగిడినా కూడా, నన్ను ఎంత ప్రశంసించినా కూడా నన్ను తయారు చేసిన వాళ్ళు మనుషులే అని సినిమా చెప్తోంది. మళ్ళీ ఉసీనే ముఝే నిర్జీవ్ సే సజీవ్ బనాయా. ఉసీనే ముఝే, ఈ మనుషులందరూ కలిసి నిర్జీవంగా ఉన్న నన్ను సజీవంగా చేశారనమాట. అంటే ఏ విధంగా
పాపులర్ కాని నన్ని ఇంత పాపులర్ అవడానికి కారణం ఎవరు అంటే మనుషులు. ఎందుకంటే మనుషులు బాగా పోయి డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూసి సినిమాని పాపులర్ చేస్తారు కాబట్టి ఇక్కడ నన్ను నిర్మించిన వాళ్ళు మనుషులే, మరి నన్ను నిర్జీవ స్థాయి నుంచి సజీవ స్థాయికి తెచ్చిన వాళ్ళు కూడా మనుషులే అని సినిమా చెప్తోంది. కభీ మై మూక్ థా तो उसने बोलने की क्षमता भर दी, रंग भर दिए, मेरे जीवन में बसंत भर दिया. ఇక్కడ ఏమంటుంది? కభీ మై మూక్ థా అంటే మాటలు రాని నాకు. ముందు మనకు ఆడియో లేదన్నమాట, వీడియో కనిపించేది. ఫస్ట్ లో సినిమా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆడియో ఉండదు, వీడియో కనిపిస్తూ ఉంటుంది కానీ ఆడియో ఉండదు. దాన్ని మనము మూక్ సినిమా అంటాం అన్నమాట. మూకీ సినిమా అంటారు. మూకీ సినిమా అంటే అర్థం ఏమి? ఆడియో ఉండదు, వాయిస్ రాదు, ఉత్త యాక్షన్ అన్నమాట. యాక్షన్ ద్వారా తెలుసుకోవాలా. అలాంటి సినిమాలు ముందు మనకు వచ్చేటివి. కానీ మరి టెక్నాలజీ డెవలప్ అయినాక ఉస్నే బోలేకి క్షమతా భర్ది, మనుషులందరూ టెక్నాలజీని కనుక్కొని మరి ఆడియో వచ్చేటట్లు చేసుకున్నారు. అంటే యాక్టింగ్ చేస్తూ ఈ వీడియోతో పాటు ఆడియో కూడా వచ్చిందన్నమాట. ముందే బోల్నేకి క్షమత అంటే ఆడియో రావడం, మాట్లాడడానికి రావడం అన్నమాట. ఆడియో వినిపించేలా చేయడం. ఇలాంటి దానిని కూడా ప్రజలందరూ, అదే మనుషులందరూ కనిపెట్టారు. రంగ్ భర్దియే అంటే ఇక్కడ అర్థం ఏమి? ముందంతా సినిమా మనకు బ్లాక్ అండ్ వైట్ లో వచ్చేది కదా, తర్వాతనే కదా మనకు కలర్ సినిమాలు వచ్చాయి, అవునా కదా? పాత సినిమాలు చూస్తే మనకి ఎలా ఉంటాయి? అవి కలర్ ఉంటాయమ్మా? పాత సినిమాలు కలర్ ఉంటాయా, ఉండవా? చెప్పండి. ఉండవు. మరి ఇప్పుడు సినిమాలు కలర్ ఉంటాయి కదా? ఉంటాయి మిస్. మరి ఇలా చేయడానికి కారణం ఏమి? ఎవరు చేసింటారు? ముందుకైతే కలర్ రాలేదు, ఇప్పుడు కలర్ వస్తుంది. మళ్ళీ ఎవరు చేశారు ఈ పనులన్నీ? మనుషులే కదా. మనుషులే టెక్నాలజీని ఉపయోగించి సినిమాకు రంగును తీసుకొచ్చారన్నమాట. మేరే జీవన్ మే బసంత్ భర్ దియా, నా జీవితంలో కొత్త బసంత్ అంటే అర్థం ఏమి? ఇక్కడ చాలా హ్యాపీనెస్ అంటే కొత్త మలుపులు తెచ్చారనమాట. నా జీవితంలో కొత్త మలుపులు తెచ్చారు, ఈ మనుషులందరూ కలిసి నన్ను బాగా డెవలప్ చేశారు అని సినిమా తనను తాను చెప్తోంది. ఈ పేరా ఇంకొకసారి చూసుకోండి అమ్మా. మేరీ కితనీ భీ ప్రశంస క్యూ నా కరే, నన్ను ఎంత పొగినా కూడా కింటూ మేరే నిర్మాతతో మనుషు హీ హై, మరి నన్ను నిర్మించిన వాళ్ళు మనుషులే కదా. నన్ను ఎంత సినిమా బాగుంది అని నన్ను పొగుడుతారు కదా. ఇప్పుడు ఎవరైనా ఒక సినిమాపై చూస్తే అబ్బా సినిమా ఎంత బాగుంది అని పొగుడుతారు. కానీ సినిమాను నిర్మించిన వాళ్ళు ఎవరు? ఇక్కడ నిర్మాతలు ఎవరు? మెయిన్ బేస్ ఎవరు సినిమాకు? మనుషులే కదా. మనుషులే దాన్ని నిర్మిస్తారు. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే కూడా, అతడు కూడా ఒక మనిషి కదా. దాదాసాహెబ్ ఫాల్కే కూడా ఫస్ట్ ఒక మనిషి. మరి ఆయన ఏం చేశాడు? సినిమాను నిర్మించాడు. కాబట్టి నన్ను మీరు ఎంత పొగిడినా కూడా మనుషులే నన్ను నిర్మించారు అని సినిమా చెప్తోంది. ఉసీనే ముఝే నిర్జీవ్ సే సజీవ్ బనాయా, ఈ మనుషులందరూ కలిసి నన్ను నిర్జీవ స్థాయి నుంచి సజీవ స్థాయికి తెచ్చారు. కభీ మై మూక్ థా, ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని సినిమా చెప్తోంది. ఒకప్పుడు నేను ఎలా ఉండేదంట సినిమా. ఒకప్పుడు వీడియో కనిపిస్తూ ఉండేది కానీ ఆడియో రాదు. మూకీ సినిమా అంటే అర్థం ఏమి? సైకిల్ ద్వారా సినిమాను చేసేవాళ్ళు అనమాట. ఆడియో రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అదే చేస్తారు. అంటే అప్పుడు మాటలేముండవు, ఉత్త యాక్షన్ ద్వారా మనము తెలుసుకోవాలన్నమాట. ఇలా ఉండేది. తో ఉస్నే బోల్నేకి క్షమతా భర్ది, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ మనుషులంతా కొత్తవన్నీ కనుక్కొని ఆడియో రావడం మొదలు పెట్టారనమాట. అంటే సినిమా జరిగేటప్పుడు మాటలు రావడం కూడా కనుక్కున్నారు. దాని తర్వాత ఏం చేశారు? కొద్దిగా మళ్ళీ రంగ్ భర్దియే అంటే కలర్ సినిమాలు డెవలప్ చేశారనమాట. రంగ్ భర్దియా. ముందు మనకు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేటివి ఇంట్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చాయి మనకు? చెప్పండి, మీకే తెలుసు ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చాయో. హలో చెప్పండి. చెప్పమ్మా, ఉన్నారా మీరు? మరి ఇప్పుడు ఏమొచ్చాయి మనకు చెప్పండి. మరి అప్పుడైతే మనకు బ్లాక్ అండ్ వైట్ ఇవి వచ్చేటివి. ఇప్పుడు ఏమొచ్చాయి మనకు? కలర్ సినిమా, కలర్ టీవీలు వచ్చాయి కదా. టీవీల నుంచి మళ్ళీ ఏ టీవీలు వచ్చాయి చెప్పండి? కలర్ టీవీల నుంచి ఏ టీవీలు వచ్చాయి?
ఆడియో. కలర్ టీవీలు అంటే ముందు పెద్ద టీవీలు ఉండేటివి, కలర్ టీవీలు కదా. ఇప్పుడు ఆ పెద్ద టీవీలు కాకుండా ఏం టీవీలు వచ్చాయి? థియేటర్. థియేటర్లు కాదమ్మా, పెద్ద టీవీలు కాకుండా ఇప్పుడు మళ్ళీ మనకు ఈ టీవీలు వచ్చాయి చూడండి. ఏమి గోడకు పెట్టుకుంటామే, స్మార్ట్ టీవీలు కదా, అవి కూడా వచ్చాయన్నమాట. అంటే టెక్నాలజీ అంత బాగా డెవలప్ అవుతోంది కదా, ఒకదాని నుంచి ఒకటి ఈ విధంగా నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇది మనకు ఏమి ఉనో రంగ్ భర్దియే అంటే అప్పుడు మనకు కలర్ టీవీలు ఇప్పుడు మనకు వచ్చాయి. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేటివి, ఇప్పుడు కలర్ టీవీలు రావడానికి, కలర్ సినిమాలు రావడానికి కారణం మనుషులే అని చెప్తోంది. నా జీవితంలో కొత్త మలుపులు తీసుకొచ్చిన వాళ్ళంతా మనుషులే అని సినిమా తనకు తాను చెప్తోంది అనమాట. ఇది మనకు సినిమా గురించి అర్థమైంది కదా, సినిమా గురించి. సరేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు కదా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ప్రొజెక్టర్ అంటే మీకు తెలుసు కదా, ప్రొజెక్టర్ అంటే ఏమి? ఒక లైట్ వస్తుంది, ఆ లైట్ నుంచి మనకు స్క్రీన్ పైన ఆడియో వీడియో కనిపిస్తుంటుంది. కొంతమంది ప్రొజెక్టర్ క్లాసులు చెప్తాము అని చెప్తుంటారు చూడండి. ప్రొజెక్టర్ క్లాసులు అంటే ఇంకా అవే అన్నమాట. అర్థమైంది కదమ్మా? ఇంకా నెక్స్ట్ చెప్పండి అమ్మా. ఇంకా నెక్స్ట్ 3 పేరాస్ ఉన్నాయి. నెక్స్ట్ మన లెసన్ ఉంది. ఈ లెసన్ నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తానమ్మా. ఓకే మిస్. ఓకే అమ్మా, సరే అమ్మా, బాయ్ అమ్మ అందరికి.